హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్నో బెల్లం ముచ్చట్లు. హెల్దీగా వెయిట్ లాస్ అవుదామన్నప్పుడు స్వీట్ క్రేవింగ్స్ అనేవి చాలా కామన్ కదండి. దానికోసం ఈరోజు మీకు 2 హెల్దీ రెసిపీస్ ఎటువంటి షుగర్ యూస్ చేయకుండా ఎలా చేయాలో చూపించేస్తాను, చూసేయండి. నేను ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశాను. ఒక బౌల్ తీసుకొని ఒక 2 కప్స్ ఆఫ్ తురుముకున్న కోకోనట్ని అండ్ ముందుగానే ఒక 15 నిమిషాలు వామ్ మిల్క్లో ఒక 15 సీడ్స్ తీసేసిన డేట్స్ని సోక్ చేసుకుని దాన్ని మిక్సీ పట్టేసుకోవాలండి. అండ్ ఇందులోనే కొద్దిగా ఉంటే వెన్నెలా ఎసెన్స్, లేదంటే స్కిప్ చేసేయచ్చు. మన కోకోనట్ తురుముని కొద్దిగా వేసుకుంటూ అది ముద్దగా అయ్యే వరకు కలుపుకొని మిక్స్ చేసుకోవడమే. ఇది ఎటువంటి స్టవ్ యూస్ చేయక్కర్లేదు, ఆయిల్ అవసరం లేదు, ఏమీ లేకుండానే డైరెక్ట్గా మనము లడ్డూస్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. బయట ఉంటే ఈ లడ్డూస్ పాడైపోతాయి, ఒక 1 వీక్ వరకు స్టోర్ అవుతాయి. ఇలా కనిపించిన విధంగా గట్టిగా అయిన తర్వాత దాన్ని చిన్న చిన్న లడ్డూస్ లాగా చేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకోవడమే. సో ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ వస్తే కనుక ఈ వెయిట్ లాస్ జర్నీలో ఈ లడ్డూస్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. అండ్ ఇంకొక టైప్ ఆఫ్ లడ్డు చూపిస్తున్నాను. దీనికోసం మనకు ఒక 2 బనానాస్ కావాలి. బాగా ముగ్గిన బనానాస్ని స్మాష్ చేసుకోవాలండి. అలా స్మాష్ చేసుకున్న దాంట్లో ఒక 2 కప్స్ ఆఫ్ గ్రైండెడ్ కోకోనట్ని, కొద్దిగా కకో పౌడర్ని అండ్ చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న జీడిపప్పులు ఉంటాయి కదండి, ఒక 2-3 తీసుకుని వేసుకుంటున్నాము. ఇదంతా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవడమే. అంతేనండి, సింపుల్గా ఎటువంటిగా కుక్ చేయకుండా అండ్ షుగర్స్ కూడా యూస్ చేయకుండా న్యాచురల్ స్వీట్నెస్తో జస్ట్ 20 మినిట్స్లో ఇటువంటి కోకోనట్ లడ్డూస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మన వెయిట్ లాస్ జర్నీ కూడా ఏమీ డిస్టర్బెన్స్ అవ్వకుండా హ్యాపీగా తినేయచ్చు, కిడ్స్ కూడా ఇచ్చేయచ్చు అనమాట. సో ఇటువంటి ఎన్నో రెసిపీస్ మీకు కావాలంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.